అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మారుతి దర్శకత్వంలో హీనే ప్రభాస్ చేస్తున్న తాజా చిత్రం రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో ప్రభాస్ లేని కీలక సన్నివేశాలను చిత్ర బృందం ప్రస్తుతం తెరకెక్కిస్తుంది. అయితే కల్కి మూవీ విడుదలయ్యాక ప్రభాస్ ఫ్రీ అవ్వడంతో రాజాసాబ్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. జూలై చివరి వారంలో ప్రభాస్ రాజాసాబ్ సెట్స్ లో అడుగు పెట్టనున్నారని టాక్. ఇక ఈ స్కెడ్యూల్లో ప్రభాస్ పై ముఖ్యమైన సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ప్రభాస్ పాన్ వరల్డ్ లెవెల్లో ఉన్న ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా టైటిల్ ను చేంజ్ చేశారు. మొదట రాజా డీలక్స్ అని ఉన్న ఈ టైటిల్ ను రాజాసాబ్ అని మార్చారు. ఈ సినిమాలో ప్రభాస్, సరసన, నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రలో మెరవనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా ప్రాజెక్టు సరిపోదా శనివారం నుంచి ఇప్పటికే మేకర్స్ షేర్ చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట హల్చల్ చేస్తుంది. మరోవైపు తాజాగా సెకండ్ లుక్ ను విడుదల చేశారు. నాని హ్యాండ్ బ్యాగ్ వేసుకుని సరదాగా చిల్అవుట్ మూడ్ లో బైక్ పై వెళ్తున్న లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ నాని మరి ఎటు వెళ్తున్నాడబ్బా అంటూ తెగ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. దీనిపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని, ప్రియాంక మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ప్రభాస్ కల్కి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక కలెక్షన్స్ లో కూడా అదరగొడుతుంది. ఇప్పటికే కల్కి సినిమా 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అనేక చోట్ల పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఇక స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే హైదరాబాద్ లో హంగామా మామూలుగా ఉండదు. సింగిల్ స్క్రీన్స్ నుండి మల్టీప్లెక్స్ల వరకు అన్ని థియేటర్స్ కలకలలాడతాయి. వీకెండ్ 3 రోజులు హౌస్ఫుల్ ఉంటాయి. తాజాగా కల్కి సినిమాతో హైదరాబాద్ లోని 3 మల్టీప్లెక్స్ థియేటర్స్ సరికొత్త రికార్డు సెట్ చేశాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ 7 స్క్రీన్స్ ఉన్నాయి. రిలీజ్ రోజు అన్ని స్క్రీన్స్ లో కలిపి ఆల్మోస్ట్ 40 షోల వరకు వేసినట్టు తెలుస్తోంది. అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. అంతేకాకుండా AMBలో 1 కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ఫాస్ట్ గా సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. మహేష్ థియేటర్లో మహేష్ సినిమా కూడా ఇంత ఫాస్ట్ గా 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేయలేదట. దీంతో మహేష్ ఇలాఖాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్ అని అంటున్నారు అభిమానులు. రేణుకా స్వామి హత్య కేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ తో పాటు నటి పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. రేణుకా స్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులుండగా కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే కేసు విచారణలో పవిత్ర, దర్శన్ ను దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు తాజాగా బెంగళూరు పోలీస్ కమిషనర్ కు విజయలక్ష్మి లేఖ రాసింది. పవిత్ర గౌడను నా భర్త పెళ్లి చేసుకోలేదు. విచారణలో పోలీసులు దంపతులుగా పేర్కొన్నారు. కర్ణాటక హోంమంత్రి కూడా ఇదే మాట అన్నారని లేఖలో పేర్కొంది. హోంమంత్రి ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నటుడి దంపతులు అరెస్ట్ అయ్యారని చెప్పారని విజయలక్ష్మి గుర్తు చేస్తుంది. ఆమె దర్శన్ భార్య కాదు, కేవలం నా భర్తకు స్నేహితురాలు మాత్రమే. దర్శన్ కు చట్టపరమైన జీవిత భాగస్వామిని నేను మాత్రమే. మా పెళ్లి 2003లో జరిగింది. పోలీస్ రికార్డుల్లో పవిత్ర గౌడను సతీమణిగా పేర్కొనవద్దు. ఇది భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుంది. పవిత్రకు సంజయ్ సింగ్ తో పెళ్లి కాగా వారికో కూతురు కూడా ఉంది. దయచేసి వాస్తవాలను రికార్డులో స్పష్టంగా రాయండి అని సిపికి రాసిన లేఖలో కోరింది విజయలక్ష్మి. టాలీవుడ్ కుర్ర హీరో సుహాస్ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం, శ్రీరంగనీతులు అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాలను అందుకున్న యువ నటుడు ఇప్పుడు మళ్లీ ఒక కొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సుహాస్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం జనక అయితే గనక. ఈ సినిమాకు సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తూ ఉండగా బలకం, లవ్ మీ వంటి విభిన్న తరహా సినిమాల ద్వారా దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఆ ఒక్క డిసిషన్ నా లైఫ్ ను మార్చేసింది అంటూ టీజర్ మొదలైంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ సికిందర్. AR మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్న ఈ మూవీని 2025 ఈద్ కానుకగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. సికిందర్ సెట్స్ లో నుంచి గరం గరం ఫోటోలు, నా ఫేవరెట్ యాక్టర్ సత్యరాజ్, మా దర్శకుడు AR మురుగదాస్ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను సృష్టిస్తూ ఉండటం సంతోషంగా ఉంది. మరో మిత్రుడు ప్రతీక్ బబ్బర్ కు అభినందనలు అంటూ లొకేషన్ ఫోటోలను షేర్ చేశాడు సాజిద్ నడియాద్వాలా. ఇప్పుడు ఈ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ ఇటీవలే కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం తన రాబోయే సినిమాల షూట్తో బిజీగా ఉన్నారు. విజయ్ చేతిలో ప్రస్తుతం 3 పాన్ ఇండియా సినిమాలున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ ఆహా ఓటీటీలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి గెస్ట్గా వచ్చారు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ ఈ ఎపిసోడ్లో ఫుల్ సందడి చేసినట్టు తెలుస్తోంది. విజయ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాక సింగర్ కార్తిక్ పండగలకు చేస్తారు సెలబ్రేషన్. విజయ్ దేవరకొండ అంటేనే సెన్సేషన్ అంటూ హైప్ ఇచ్చాడు. దీంతో కాసేపు విజయ్, జడ్జీలు థమన్, కార్తిక్, గీతా మాధురిల మధ్య కామెడీ నడిచింది. కంటెస్టెంట్స్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓ లేడీ కంటెస్టెంట్ సోదరుడు స్టేజ్ పైకి రాగా ఆ బాబుతో విజయ్ దేవరకొండ కామెడీ చేసి క్రికెట్ కూడా ఆడాడు. కంటెస్టెంట్ స్కంద విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాలో సాంగ్ పాడి మెప్పించాడు. ఆ కంటెస్టెంట్ తల్లి స్టేజ్ పైకి రాక ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, మన కమ్మలను ఇచ్చినందుకు మా అమ్మ నవ్వుతూ హ్యాపీగా ఉంటే నేను అన్ని ఆపేసి అలాగే చూస్తూ ఉంటా అని అన్నాడు. ఇక ఈ కేశవ్ అనే కంటెస్టెంట్ పాడిన పర్ఫార్మెన్స్ కి సింగర్ కార్తిక్ ను నా బ్యాండ్ లో జాయిన్ అవుతావా అంటూ ఆఫర్ ఇచ్చాడు. అలాగే తన పేరెంట్స్ వీడియో మెసేజ్ తెప్పించి విజయ్ అతన్ని సర్ప్రైజ్ చేశాడు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు నటుడు రాజా రవీంద్ర. ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్టు సారంగధర్య పద్మారావు అభిశెట్టి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన సారంగధర్య టీజర్ కు మంచి స్పందన వస్తుంది. జూలై 12న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మేకర్స్ సారంగధర్య ట్రైలర్ ను లాంచ్ చేశారు. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ కు కూడా చాలా రోజులకు ఒక మంచి హిట్ వచ్చింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 700 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం 1000 కోట్ల మార్కుకు దగ్గరగా వెళ్తుంది. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ వీడియో సాంగ్స్ ఒక్కొక్కటిగా వదులుతున్నారు. తాజాగా హోప్ ఆఫ్ సంభాలా అంటూ మరో పాటను వదిలింది. వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీ రానున్న రోజుల్లో గ్లోబల్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని మూవీ లవర్స్ అప్పుడే అంచనాలు వేసేసుకుంటున్నారు. ప్రతిష్టాత్మక లండన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో కోలీవుడ్ నటుడు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం సత్తా చాటింది. లండన్ లో జరిగిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో 2024లో ఉత్తమ విదేశీ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ధనుష్ హీరోగా అరుణ్ మాధేశ్వరన్ తెరకెక్కించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడమే కాకుండా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా తాజాగా ఇంటర్నేషనల్ అవార్డును గెలుచుకుంది. లండన్ లో ప్రతి ఏటా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జరుగుతాయి. ఈ సంవత్సరం జరిగిన వేడుకలలో కెప్టెన్ మిల్లర్ చిత్రం సత్తా చాటింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు గెలుచుకుంది. సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనపై తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి స్పందించింది. డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టే విషయంలో తమ వంతు బాధ్యతగా చలనచిత్ర పరిశ్రమ ప్రభుత్వానికి అండగా ఉంటుందని టీఎఫ్సీసీ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శులు కేఎల్ దామోదర ప్రసాద్, కె శివప్రసాదరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలపై సానుకూలంగా స్పందించారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై సినీ రంగ ప్రముఖులు, సినిమా థియేటర్ యాజమాన్యాలు తమ వంతుగా కృషి చేయాలన్నారు. ఇలాంటి విషయాల్లో గతంలోనూ చిత్ర పరిశ్రమ ముందుండి ప్రభుత్వానికి అండగా నిలబడింది. చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన నటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యాలు డ్రగ్స్, సైబర్ నేరాలు అరికట్టే విషయంలో తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తాయి. ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని పేర్కొన్నారు. టాలీవుడ్ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జీబ్రా. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సత్యదేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మూవీ నుంచి బర్త్డే విషెస్ తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో సత్య సూర్య అనే పాత్రలో కనిపించబోతున్నాడు. యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో సత్యదేవ్ కు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది. పుష్ప సినిమాతో ఫేమస్ అయిన ధనంజయ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మా ఫిల్మ్స్ బ్యానర్ పై అసన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కొంతమంది ఆర్టిస్టులకు విలేజ్ నేపథ్యంలోని కథలు, యాసతో కూడిన పాత్రలు బాగా సెట్ అవుతాయి. అలాంటి పాత్రలతో మంచి మార్కులు కొట్టేసిన నటుడిగా పార్వతీశం కనిపిస్తాడు. కేరింత సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న పార్వతీశం అప్పటి నుంచి తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను చేస్తూనే వెళ్తున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే మార్కెట్ మహాలక్ష్మి. అఖిలేష్ కిలారు నిర్మించిన ఈ సినిమాకి ముఖేష్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతోనే ప్రణీకాన్విక కథానాయికగా పరిచయమైంది. హడావుడిగా తన చిత్రం షూటింగ్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు హీరో అజిత్. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అజిత్ హాస్పిటల్కి వెళ్లడానికి కారణం అతడి భార్య హీరోయిన్ శాలిని. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో శాలినిని కలిశారు. అక్కడ హాస్పిటల్ బెడ్ పై ఉన్న శాలిని చేతులు పట్టుకుని ఉన్న అజిత్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయింది. ఇన్స్టాలో ఈ ఫోటోని శాలిని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా శాలిని త్వరగా కోలుకోవాలని బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే శాలినికి ఏం జరిగింది, ఎందుకు హాస్పిటల్లో ఉందనే వివరణ మాత్రం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరికకు చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ గ్రామంలో ఆస్కార్ గ్రంథాలయాన్ని నిర్మించాడు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చంద్రబోస్ చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. ఆస్కార్ అవార్డుకు తీపి గుర్తుగా 36 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించి ఆస్కార్ గ్రంథాలయం అని నామకరణం చేశారు. 2 అంతస్తులతో నిర్మించిన గ్రంథాలయం భవన నిర్మాణం పూర్తయి అన్ని హంగులతో రూపుదిద్దుకుంది. పదునైన పాటలతో సినీ పరిశ్రమలో ఎంత ఎదిగినా పుట్టిన ఊరిపై మాత్రం తన మమకారాన్ని చూపిస్తూ చంద్రబోస్ అందరి మన్ననలు పొందుతున్నారు. అట్టహాసంగా ప్రారంభించే ఆస్కార్ గ్రంథాలయం చెంతకు చంద్రబోస్ మిత్రులు, శ్రేయోభిలాషులు, కళాకారులు, మిత్రులు పెద్ద ఎత్తున తరలి రావాలని చంద్రబోస్ సోదరుడు రాజేందర్ విజ్ఞప్తి చేశారు. నటన, డాన్స్తో టాలీవుడ్లో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన ఎంతో మంది టాలీవుడ్కు మెగాస్టార్ను రోల్ మోడల్గా తీసుకుని వచ్చిన వారే. ఇక నటనతో పాటు సోషల్ సర్వీస్లో కూడా చిరు ముందుంటారు. కుడి చేతితో చేసే సాయం ఎడమ చేయికి తెలియకుండా చూసుకుంటారు. రీసెంట్గా పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. 70 ఏళ్లకు దగ్గర పడుతున్నా ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. చిరంజీవికి 10th లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఆయన 10th లో ఏ ర్యాంకు సాధించారు అనేది వైరల్ అవుతుంది వార్త. అంతేకాదు మెగాస్టార్ 10th సర్టిఫికేట్ కూడా వైరల్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ లో చిరంజీవి పేరు KSS వరప్రసాదరావు అని, తండ్రి పేరు వెంకట్రావు అని ఉంది. చిరు పెనుగొండలో పుట్టినట్లు అందులో ఉంది. అయితే ఇందులో మెగాస్టార్ కి ఎన్ని మార్కులు వచ్చాయనేది మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ నెట్టింట వైరల్ అవుతుంది. వరలక్ష్మి, శరత్ కుమార్, నికోలై సచ్దేవ్ వెడ్డింగ్ రిసెప్షన్ చెన్నైలో గ్రాండ్ గా బుధవారం రాత్రి జరిగింది. వీరి రిసెప్షన్ కి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ పరిశ్రమ నుంచి అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. పలువురు తమిళ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్, ఆయన భార్య రాధిక సీనియర్ నటులు అని తెలిసిందే. ఈ ఇద్దరు గతంలో అన్ని పరిశ్రమలలో నటించడంతో వరలక్ష్మి పెళ్లికి తమకు అన్ని పరిశ్రమలలో ఉన్న సన్నిహితులను పిలిచారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి తెలుగు పరిశ్రమ నుంచి కూడా చాలా మంది హాజరయ్యారు. ఈ వేడుకల్లో చాలా మంది సీనియర్ నటీనటులు కలిసి అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటి ఖుష్బూ, శోభన, ఖుష్బూ భర్త సుందర్ కలిసి బాలకృష్ణ, వెంకటేష్లతో సెల్ఫీలు దిగారు. సరదాగా దిగిన ఈ సెల్ఫీలు ఖుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. దీంతో ఖుష్బూ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో బాలయ్య సరదాగా పోజులు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషో ఫ్యాంటసీ కథతో భారీగా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఎక్కువగా గ్రాఫిక్స్ ఉండటంతో స్పెషల్ సెట్స్ వేసి మరీ షూట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 60% షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. అయితే తాజాగా విశ్వంభర డబ్బింగ్ కూడా మొదలు పెట్టేశామని తెలిపారు మూవీ యూనిట్. గురువారం విశ్వంభర సినిమా డబ్బింగ్ వర్క్ పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టినట్టు పలు ఫోటోలు షేర్ చేసి మూవీ యూనిట్ తెలిపింది. దీంతో మూవీ షూటింగ్ అప్పుడే అయిపోయిందా, ఎడిటింగ్ అయిపోయిందా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఓ పక్కన మూవీ షూటింగ్ చేస్తూనే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేయనున్నారు. ఇప్పటి వరకు పూర్తయినంత వరకు డబ్బింగ్ చేయిస్తారని తెలుస్తోంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.